ప్రభాస్ రాజా సాబ్ మారుతి ఏమిటి మాకి గతి 90 మినిట్స్ ఉండాల్సిన మూవీని 190 మినిట్స్కి తీశారు. ఇంకా తీసే ప్లాన్లో ఉన్నట్టుంది. ఎందుకంటే ఎండ్ కార్డ్లో పార్ట్ 2 అని పెట్టారు. మేబీ 290 మినిట్స్ మీ ప్లానింగ్ అనుకుంటా. వద్దు, నీ మంచిగా చెప్తున్నా. హీరోయిన్లు 1 2 3 ముగ్గురు పెట్టారు. ఏదో అతుకుల బొంతలేక ఎందుకు వస్తున్నారు, ఏంది, ఆ పైసలు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళే ఆడకంత కనెక్టివిటీ అంతా మిస్ అయిపోయింది. పోనీ ఆ ట్రైలర్లో ఉన్నట్టు చూపెట్టినట్టు ఆ ముగ్గురు హీరోయిన్స్ ఇట్లా పైకి చూసే సీన్ వస్తుందేమో, ఆడియన్స్ ఇట్లా కిందికి చూద్దాం అనుకున్నారు. ఆ ఛాన్స్ మీరు ఆడియన్స్కి ఇవ్వలేదు. ప్రభాస్ ఏమన్నా ఉన్నాడా అలాంటి సీన్లో ఒక డిఫరెంట్ గెటప్లు అనుకుంటే అది మిస్ అయిపోయారు. హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ గారా అట్లాంటి సీన్లు మీరు లేపేస్తే? పార్ట్ 2 ప్లాన్ చేశారా? అసలు పార్ట్ 2 వస్తుందా ఏంది? ప్రభాస్ కూడా కామెడీ డైలాగ్స్, ఇవన్నీ పిల్ల యాక్టింగ్లు, లవర్ బాయ్ వేషాలు, డైలాగ్ డెలివరీ ఫర్ దట్ ఫాస్ట్గా అది సెట్ అవుతలేదు. సో ఇలాంటి మూవీస్ ఆయనకు సెట్ కావు. ఏ అఖిలో, నిఖిలో, ఇది మన రాజ్ తరుణ్, ఇట్లాంటి వాళ్ళకు ఈ సినిమా అనేది ఆ సెట్ అనేది సెట్ అవుతుంది. ప్రభాస్కి కాదు డెఫినెట్లీ. కాకపోతే లాస్ట్ 30 to 40 మినిట్స్లో ఒక మంచి యాక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఏందనేది క్లైమాక్స్లో చూపెడతారు. ఒక 30 మినిట్స్ మైండ్ ట్రాపింగ్ అంటే ఏంది, హిప్నటైజింగ్ ఏంది, విలన్ ఇట్లెందుకు చేస్తుండు, హీరో ఇట్లెందుకు వస్తుండు అనేది ఏదో ట్రై చేసినట్టు అక్కడైతే కొంచెం ఎఫర్ట్ అక్కడనే కనపడింది. మిగతా ఫస్ట్ 2.5 hours అంతా బిస్కెటే, ఏం లేదు, డల్లా. అదేదో చేయాల్సింది ఆ 30 మినిట్స్ ఫస్ట్ నుంచే మీరు ఎంగేజింగ్ చేస్తుండి ఒక 3 hours కాకుండా ఒక 2 hours మూవీని పెట్టుంటే డెఫినెట్లీ కొంచెం గట్టెక్కేది. ఇక ఏమో అబ్బా, ఇంత చెప్పినా కానీ థియేటర్లో చూస్తామంటే మీ తీట, లేదంటే మెల్లిగా చూడండి ఓటీటీలో ఒక పూట.